హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు సుష్మా వరల్డ్ టాపిక్స్. మనం మెచ్చిన వంటకాలలో చింత చిగురు రెసిపీస్ ఒకటి. చింత చిగురు సీజన్ వచ్చిందంటేనే అనేక కూరలు కలగలిపి వండుకుంటాం. మరి అలాంటి వాటిల్లో మెత్తలు చింత చిగురు కూర కూడా ఒకటి. నాన్ వెజ్ ప్రియులు దీన్ని బాగా మెచ్చి తింటారు. మరి ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం. ముందుగా మెత్తలు తీసుకొని తలకాయలు ఒలిచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింత చిగురు తీసుకొని ముదురు రెబ్బలు ఏమైనా ఉంటే ఒలిచి పక్కన పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ వాటర్ తీసుకొని మెత్తలను బాగా వాష్ చేసుకున్నాను. కనీసం 2-3 సార్లన్నా కడగండి, ఎందుకంటే వీటికి ఇసుకుంటుంది కాబట్టి అదేమైనా ఉంటే పోతుంది. కడిగిలా పక్కన పెట్టుకోవాలండి. తర్వాత చింత చిగురు కూడా కడుక్కోవాలి, ఎందుకంటే దుమ్ము ఉంటుంది కాబట్టి ఆ దుమ్ము పోతుంది. ఇప్పుడు నేను బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. దీంట్లో కొంచెం తాలింపు దినుసులు, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు ఆకులు వేసుకున్నాను. దీన్ని కొంచెం వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేగనివ్వాలండి. అండ్ వేరొక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మెత్తలను కొంచెం వేపుకోవాలి. కొంచెం బ్రౌనిష్ వచ్చే వరకు వేపుకొని దించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సైడ్ ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు ఆ వేగిన మెత్తలను దీంట్లో వేసుకోవాలి. తర్వాత చింత చిగురు కూడా వేసుకోవాలి. మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఈ కూరని బాగా మగ్గనివ్వాలండి. అలా కలగలుపుకుంటూ మగ్గనిస్తే మనకి ఆ చింత చిగురు అంతా బాగా మగ్గిపోతుంది. అలా మగ్గిన తర్వాత దీనిలో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్ తక్కువే వేసుకోండి, ఎందుకంటే మెత్తల్లో సాల్ట్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేసుకొని బాగా మూత పెట్టి మగ్గనిచ్చుకుంటే వేడిగా మెత్తళ్ళు చింత చిగురు రెడీ. మనం ఇలా వండి కనుక మన వాళ్ళకి పెడితే మన వాళ్ళు లొట్టలు వేసుకొని తినేస్తారన్నమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ చింత చిగురు సీజన్లో ఈ కర్రీ ట్రై చేసి చూసేయండి మరి. అండ్ వేరొక వీడియోలో వేరొక టాపిక్తో కలుస్తాను. నమస్కారం.